ఈరోజు మన తెలుగుదేశం అంటేనే చిన్న పిల్లల కానుంచి ముసలిల వరకు తెలుగుదేశం అంటే అంత అభిమానం చూపించే రోజులు ఇవి. కానీ మనకు వైసీపీ గవర్నమెంట్లో ఎంత ఇబ్బందులు పెట్టినారో అందరికీ తెలుసు. కానీ చంద్రబాబు నాయుడు గారు అనుకోండి, మన సూర్యప్రకాష్ అన్న అనుకోండి, గొడవలు వద్దు వద్దని ప్రకాష్ అన్న ఎన్నిసార్లు చెప్పింటాడో గొడవలు వద్దు, ప్రశాంతంగా ఉండాలి అన్ని మండలాలనే ఆలోచన ధోరణి ఈ కుటుంబానికి. ఈ కుటుంబం అంటేనే ఒక బ్రాండ్. ఈ కుటుంబము పేదల కోసం కుటుంబం ఇది. ఎప్పుడైనా కానీ వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్తే ముందు తినండి, తర్వాతనే మీ సమస్యల్లో తీర్చుకుంటామనే కుటుంబం ఇది. ఎలక్షన్ల కంటే ముందర బుగ్గనను ఓడగొట్టేటోడే లేడని చెప్పినారు. బుగ్గన్న ఓడగొట్టలేడంతో కల్లా నేను ఒక ఛాలెంజ్ చేసి చెప్పిన, మీరు 4వ తారీఖు చూసుకోండి, బుగ్గన ఇంటికి పోతాడు, మన సూర్యప్రకాశ్ అనే గెలుస్తాడని చెప్పి ప్రతి ఒక్కరికి నేను సరైన సమాధానం చెప్పిన. కానీ మీరు రేపటి నాడు బుగ్గన డోలుకు ఎప్పుడు వచ్చినా కానీ వాడిని చిత్తుగా ఓడించి తీరాలా. ఎటువంటి అంటే చాలా మోసగాడు, ప్రజలను తొక్కేది. మనుషుల ఒక గుణం, పేదలంటే వాడికి కనపడదు. పేదలంటే అసలు ఏమంటే ఆ రేపు షెడ్లు కట్టి డెవలప్మెంట్ చూపించి నేను డెవలప్మెంట్ చేసిన అంటాడు. దాని దగ్గర ఎంత కమిషన్లు తిన్నాడో అని ఆత్మ తెలుసు, ఆ భగవంతుడు తెలుసు. కానీ ప్రజలేం పిచ్చోళ్ళు కాదు, ఖచ్చితంగా ఓడగొట్టి తీరాలని చెప్పి ఈ రోజు అన్న ప్రకాష్ అన్న ఎమ్మెల్యే అయినాడంటే వాడిని చేసిన కర్మలు అవి. కానీ ఈ డోన్లో వేరే వ్యక్తి ఎవరైనా కానీ సూర్యప్రకాశ్ అన్న అయితేనే సరిపోయిన వ్యక్తి అని చెప్పి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పి డిసైడ్ చేసినాడు. ప్రకాశ్ అన్న అయితేనే ప్రజలకు అందరికీ మొహంలో చాలా ఆనందం కలిగింది. అంటే ఎటువంటి కుటుంబం అంటే వాడిని మాది 4 డబ్బులు వెనకేసుకొని సంపాదించుకుందాం అనే రకం కాదు. కోట్ల కుటుంబం చేరాడు, ఎప్పటి నుంచో రాజకీయం చేస్తున్నారు. వాళ్ళ మాదిరి రాజారెడ్డి గారి మాదిరిగానే ఆలోచన చేసిందే ఈ పార్టీ కోటకు పరిగెత్తేవాళ్ళు. కానీ ఈరోజు సామాన్య ప్రజల్లాగానే ఉన్నారు. కానీ ఎటువంటి వ్యక్తులు అంటే వాళ్ళు ఎవరినైనా కానీ ఆదరిస్తారు. ఇంట్లోకి పోతారు, బెడ్రూమ్ కూడా మాట్లాడతారు. కోట్ల కుటుంబం ఇంట్లో ఈయన ఒక మెట్టు, వాళ్ళ ఇంటికాడ ఇంటి బయట ఉండే ఒక మెట్టు కూడా ఎక్కలేడు. ప్రజలకు సెకండ్ ఈయనకే కూడా వానికి ఇబ్బంది. కానీ నేను ఒకటే కోరుకుంటున్నా, రేపు డీలిమిటేషన్స్ ఏమన్నా వస్తే కూడా డోన్లో వాడు నిలబడాలా. నేను బేదంచెర్లో ఉంటాను, బేదంచెర్ల ప్రజలు నమ్మను, బేదంచెర్లో నాకు మెజారిటీ లేదని చెప్పి డోన్ కాన్స్టిట్యున్సీకి రావచ్చు. రేపు వచ్చినా కానీ ఖచ్చితంగా మీరందరూ కలిసి చిత్తుగా ఓడించాలని నేను కోరుకుంటున్నా. నిన్నటి దినం మినీ మహానాడులో బేతంచెర్ల బుగ్గన ప్రసన్నమ్మ గారు మన రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి గారి గురించి తప్పుడుగా మాట్లాడడం జరిగింది. వారికి నేను ఒకటే చెప్తా ఉన్నా, అభివృద్ధి అంటే బుగ్గన అంటే అభివృద్ధి. ఎందుకు చెప్తున్నానంటే గత 50 సంవత్సరాల నుంచి కూడా మన డోన్ నియోజకవర్గం ఏ విధంగా ఉండిందో, మన వైసీపీ పార్టీలో వచ్చినటువంటి మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు 5 సంవత్సరాలలో 2 సంవత్సరాలు కరోనా పోతే కేవలం 3 సంవత్సరాల్లో ఎన్నడూ లేని విధంగా అభివృద్ధి చేసి చూపించిన ఘనత బుగ్గన గారిది. అటువంటి బుగ్గన గారి గురించి మీరు తప్పుగా మాట్లాడటం మీకు తగదు. ఇంకోటి చెప్తా ఉన్నా, ఈరోజు మీరు కమిషన్ల గురించి మాట్లాడుతున్నారు. మేము ఒకటే చెప్తా ఉన్నాం, అభివృద్ధి చేసేటప్పుడు హైవే ఎక్కడొస్తుంది, కాలేజ్ ఎక్కడొచ్చింది, స్కూల్ ఎక్కడొచ్చింది అని మాకు ముందే తెలుసు. కానీ మన మంత్రివర్యులు 1 సెంటు భూమి కూడా ఎక్కడన్నా కొని ముందర ఆయన అనుభవించిన కాలాలు ఉన్నాయో చెప్పండి. అది నిజాయితీ తగ్గ కుటుంబం అంటే. అటువంటి కుటుంబం గురించి మీరు మాట్లాడుతున్నారు. ఆయన అధికారంలో లేనప్పుడే బాలికల కోసం, ఏ అధికారంలో లేనప్పుడు కూడా డోన్లో బేతంచెర్లలో బాలికలకు స్కూళ్ళు కూడా కట్టించాడు. అటువంటి స్వభావం ఆయనది, మంచి గుణం ఆయనది. అటువంటి వారిని పట్టుకొని కమిషన్లని మంచివాడు కాదని మాట్లాడటం మీకు తగదు. ఇంకా చెప్తా ఉన్నా, ఈరోజు మీరు అభివృద్ధి చేసిన దేవాలయాలు కానీ, గుళ్ళు కానీ, స్కూళ్ళు కానీ వాటిని మీరు రేకు షెడ్లు అంటున్నారు. ఒక్కసారి మీరు దాని దగ్గరికి వెళ్ళి చూస్తే ఇప్పుడున్నటువంటి ఈ ఏ టెక్నాలజీ అంటే యూరప్ దేశాలలో అంటే ఉష్ణోగ్రతకు ఏ విధంగా ఉండాలి, చల్లగా ఏ విధంగా ఉంటే హీట్ ఏ విధంగా కావాలని పప్ షీట్స్ అవి మీకు తెలియవు, రేకులు అంటున్నారు మీరు.
అటువంటి బిల్డింగ్లను పట్టుకొని మీరు రేకు షెడ్లు అంటున్నారు. ఒక్కసారి మేము చెప్తా ఉన్నాం, మీరు ఏ పార్టీలో ఎప్పుడున్నారో కానీ తెలియదు, కానీ మీరు ఏ పార్టీకి ఒత్తాసు పలికి ఎంత ఒక్క రూపాయన్నా పేద ప్రజలకు అవసరమయ్యే ప్రోగ్రాంలు చేశారని నేను అడుగుతా ఉన్నా. ఇంతేకాదు, ఈరోజు మీరు మద్దిలేటి స్వామి క్షేత్రంలో ఒక సత్రం కట్టించి ఆ సత్రాన్ని మీరు పొందాలనుకునే దాంట్లో అప్పుడు మన ఆర్థిక శాఖ మంత్రి వర్యులు ఒకటే విధంగా దేవాలయ ఆవరణలో, దేవాలయ ప్రాంగణంలో ఏ ఒక్కరు కానీ సత్రం కట్టించినా అది గుడికి చెందుతుంది తప్ప, దాని ఆదాయం గుడికే చెందాలి తప్ప వ్యక్తిగతంగా ఏ ఒక్కరు తీసుకునే వాళ్ళు కాదు. మీరేమంటున్నారు, మేము ధర్మంగా సత్రం కట్టించిన అంటున్నారు. మీరు ధర్మంగా సత్రం కట్టించి పెళ్లిళ్ళకి ఏం తీసుకుంటున్నారు, ఎంత డబ్బులు తీసుకుంటున్నారో ప్రజలకు అందరికి తెలుసు. మీరెంత చిత్తశుద్ధులు ఉంటే ఆ డబ్బులే లేకుండా ఫ్రీగా మీరు దేవాలయానికి అప్పగించండి, అది కానీ ఒప్పుకుంటారు ప్రజలు. మిమ్మల్ని ఎక్కడో ఒక చోట ఇబ్బంది పెట్టినారని అంటున్నారు. ఆ ఇబ్బంది అది ఆయన నిజాయితీ పక్క తెలుసుకోవాలన్న విషయం. అంతేకాదు, 100 కోట్లు ఇప్పుడు మున్సిపాలిటీలో వచ్చినాయని అంటున్నారు, కానీ ఆ మున్సిపాలిటీలు ఇంతవరకు ఒక తట్ట రేకు ఎక్కడైనా వేసినది కూడా లేదు. ఊకే మాటలు చెప్పడం తప్ప. మీరు ఎంతసేపు ఉన్నా కానీ మేము గెలిపించినాం అంటున్నారు. మీది కాదు అది. చంద్రబాబు నాయుడు గారు దొంగ హామీలు ఇచ్చి, దొంగ సూపర్ 6 పథకాలు ఇచ్చి ప్రజలను మోసం చేసింటే, ఆ మోసంలో ప్రజలు మోసపోయింటే మీరు అయినారు తప్ప బుగ్గన వంశాన్ని మీరు ఎదుర్కొనే ప్రసక్తే లేదు. ఎందుకు చెప్తున్నాను అంటే, అంతటి గొప్ప కుటుంబం స్వతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు ఓటమి ఎరగని ఏకైక నాయకుడు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు. అటువంటి నాయకుడి గురించి మీరు మాట్లాడడం చాలా తగదు. అంతేకాదు, మీరేమంటున్నారంటే ఎంతసేపు ఉన్నా కానీ డీలిమిటేషన్ అయిపోతే బేతంచెర్ల వదిలేస్తాడేమో అనుకుంటున్నారు. నేను ఒకటే చెప్తా ఉన్నా, డీలిమిటేషన్ అయినా డోను మాదే, బేతంచెర్ల మాదే, ట్యాపిలి మాదే. ఎక్కడైనా కానీ అక్కడ ఉంటాం, ఇక్కడ ఉంటాం. మీరు ఎంతసేపు ఉన్నా కానీ అధికారంలో ఉన్న వాళ్ళను మీరు చేసే పనులు తప్ప, మమ్మల్ని ఎప్పుడు చూసినా కానీ అధికారం లేని వాళ్ళు మీరు అది చేయలేరు, మీది తిన్నారు, అది తిన్నారు కాదు. ఇంకా 4 సంవత్సరాల కాలం ఉంది. ఒకటే మాట సవాల్ విసురుతా ఉన్నాం, డోన్ నియోజకవర్గంలో 2500 కోట్ల రూపాయలతో తెచ్చిన నిధులు మీరు 4 ఏళ్ల కాలం అయిపోయే లోపల 1 రూపాయలు ఎక్కువ చిగినికి అభివృద్ధి చూపిస్తే అప్పుడు మేము కార్యకర్తలుగా మీకు చెప్పే సమాధానం చెప్తాం. అంతటి సంస్కారమైన కుటుంబం గురించి మీరు మాట్లాడుతూ ఉన్నారు. ఆయనకు అనుభవించాల్సిన యోగ్యత ఎంతో ఉంది. ఆయన రావుబోదూరు బిబి శేషారెడ్డి గారి మనవడు. అటువంటి నాయకుడి గురించి తప్పుగా మాట్లాడటం మీకు తగదు. ఇంకొక పారి హెచ్చరిక చేస్తా ఉన్నాం. ఎందుకంటే మహిళ కాబట్టి మీరు సభ్యత సంస్కారం లేకుండా ఆయనను మాట్లాడుతున్నారు. ప్రజలు ఒప్పుకోరు. ఆయన మంచితనం గురించి ప్రతి ఒక్కరికి తెలుసు. ఇకనైనా మీ మంచితనం గురించి మీరు సభ్యతగా మాట్లాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.